బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. ఇప్పుడు ఆయన ఆస్తికి అసలైన వారసులు ఎవరు అనే డిస్కషన్ మొదలైంది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ధర్మేంద్ర ఆస్తి పెన్షన్లో హక్కు హేమమాలినికి లేవట. ఆమె భార్య కదా, ఎందుకు హక్కు లేదు అనే ప్రశ్న వేసిన వారికి ఇదిగో సమాధానం అంటూ చెబుతున్నారు. ధర్మేంద్ర మరణంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. భర్త మరణం తర్వాత భార్య హేమమాలిని తెలుపు రంగు దుస్తుల్లో కనిపించడం అందరి మనసులు కలిచివేసింది. వ్యక్తిగత జీవితం, కెరియర్ ఈ రెండు విషయాల్లోనూ ధర్మేంద్ర ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవాళ్ళు. వాస్తవానికి ధర్మేంద్ర 2 పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య పేరు ప్రకాష్ కౌర్, రెండవ భార్య బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆస్తి ఎవరికి ఎంత చెందుతుంది, ఎవరి వాటా ఎంత, ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ధర్మేంద్ర ఆస్తి పెన్షన్లో హేమమాలినికి వాటా రాదని భారతీయ న్యాయశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ నుంచి విడాకులు తీసుకోకుండానే హేమమాలిని వివాహం చేసుకున్నాడు ధర్మేంద్ర. హిందూ వివాహ చట్టం ప్రకారం మొదటి భార్య ఉండగా హేమమాలిని ధర్మేంద్ర వివాహం చట్టబద్ధం కాదు. అందుకే హేమమాలినికి ధర్మేంద్ర ఆస్తిలో వాటా రాదు. మరి ధర్మేంద్ర ఆస్తిలో హక్కు ఎవరికంటే మొదటి భార్య ప్రకాష్ కౌర్తో పాటు 6 పిల్లలకి హక్కు ఉంటుంది. వీరిలో మొదటి భార్యకు 4 పిల్లలు, సన్నీ డియోల్, బాబీ డియోల్, అజితా డియోల్, విజేత డియోల్. హేమమాలినికి 2 పిల్లలు, ఈషా డియోల్, అహానా డియోల్. హేమమాలిని తప్ప మిగిలిన అందరికీ ఆస్తిలో వాటా ఉంటుంది. 1954లో ప్రకాష్ కౌర్ను మొదటి వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర. అప్పటికి ఆయన వయసు కేవలం 19 సంవత్సరాలు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ పెళ్లి జరిగిన 2 దశాబ్దాల తర్వాత హేమమాలినితో ప్రేమలో పడ్డారు ధర్మేంద్ర. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా నటించారు. 1980 మే 2న ఇద్దరు వివాహం చేసుకున్నారు. అయితే మొదటి భార్య ప్రకాష్ కౌర్కు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించారు ధర్మేంద్ర. హేమాని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మొదటి భార్యతో బంధాన్ని వదులుకోవాలి అనుకోలేదు. కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం 2 భార్యలు ఉండటం చట్టవిరుద్ధం. అందుకే ధర్మేంద్ర, హేమమాలిని ఇద్దరు ఇస్లాం మతంలోకి మారి దిలావర్ ఖాన్, ఆయిషాబీగా పేర్లు మార్చుకొని ఇస్లామిక్ రీతిలో నికా చేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో దుమారమే రేపింది. ధర్మేంద్ర హేమమాలిని ట్రోల్ కూడా చేశారు. ఈ అడ్డంకులు అధిగమించి జంట 45 ఏళ్లుగా కలిసే ఉన్నారు. అందుకే వీరిది ప్రేమ వివాహమే కానీ చట్టబద్ధం కాలేదు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి ధర్మేంద్ర ఆస్తిలో హక్కు ఆమెకే చెందుతుంది, హేమమాలినికి వర్తించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.